హలో నమస్తే అనాదాబ్, దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒకరోజు ఫెదర్ విండ్ని చాలా రెసిస్ట్ చేస్తోంది. గాలేమో గట్టిగా వీస్తోంది, ఇదేమో నువ్వెందుకు గట్టిగా వీస్తున్నావు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని రిజెక్ట్ చేయటము, రెసిస్ట్ చేయటము, లేకపోతే తోస్తోందనమాట. ఇట్స్ నాట్ రెడీ టు ఫ్లై. కానీ గాలి చూస్తూ చూస్తున్నానే గట్టిగా వీచటం వల్ల ఇంకా తిను రెసిస్ట్ చేయడం మానేసి ఫెదర్ ఏం చేస్తుంది, సరే ఇంకా చేసేదేమీ లేదు అని సరెండర్ విత్ ఫెయిత్, సరే గాడ్ ఏం చేస్తాడో చేయని అని వదిలేస్తుంది. ఎప్పుడైతే అది అప్పటిదాకా దేనికో పట్టుకొని ఉన్నది వదిలేసిందో, తను అప్పుడు ఫ్రీగా ఎగురుకుంటూ వెళ్ళి ఆకాశం దగ్గరికి వెళ్ళిందట. అప్పుడు తనకు అర్థమైందంటే ఫ్రీడమ్ ఇంత బాగుంటుందా అనేసి, నాకు ఆకాశం దొరికేదే కాదేమో నేను ఇలా వదిలి ఉండకపోతే అని సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ స్టోరీ అబౌట్ అ ఫెదర్ అండ్ అ విండ్. కానీ ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంటే, మన అందరి లైఫ్లో కూడా మనం ఎక్కడో అక్కడ కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ దగ్గర నేను వదలను, నేను జరగను, లేదా ముందు వాళ్ళే నాకు జరగాలి, నేను చెప్పినట్టు వినాలి కండిషనింగ్లో మేబీ వి థింక్ లవ్ అంటే కంట్రోల్ అనుకుంటాం, లేదా లవ్ అంటే సబ్మిషన్ అనుకుంటాం, వాళ్ళు మనకు సబ్మిట్ చేయాలి అని. ఇలా కొన్ని కండిషన్స్ వల్ల మనం ఏం చేస్తాము, కొందరిని రిజెక్ట్ చేస్తూ ఉంటాం, రెసిస్ట్ చేస్తూ ఉంటాం, కొంతమందిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? బట్ ఒక్క నిమిషం పాజ్ తీసుకొని లైఫ్లో జస్ట్ లెట్ దెమ్ గో, లెట్ యువర్ సెల్ఫ్ ఆల్సో గో. మీకు కూడా మీకు ఒక ఫ్రీడమ్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఆ స్విచ్ ఆన్ చేయండి అండ్ యూ విల్ సీ అ లిటిల్ మోర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. స్కై దొరుకుతుంది, ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. లేదు కొంచెం ఏదన్నా మాకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నేను డీల్ చేయలేకపోతున్నాను హరిత అంటారా, ఇమ్మీడియట్గా డిస్క్రిప్షన్లో మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఆ నంబర్కి కాల్ చేసి మాకు కనెక్ట్ అయిపోవచ్చు. బట్ బిఫోర్ దాట్ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.